ఏ సమస్యకి ఎలాంటి పరిష్కారాలతో మొదలుపెడతారు? ముందు మందులు వేస్తామా? లైఫ్ స్టైల్ కరెక్షన్ అవుతుందా? లేక ఒక పాయింట్ అయ్యాక తప్పనిసరిగా ఇంకా స్టెంట్ వేయక తప్పదంటారా? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇప్పుడు హార్ట్ అటాక్‌తో వచ్చినప్పుడు కంపల్సరీగా వీ హావ్ టు గో ఫర్ ద ప్రైమరీ యాంజియోప్లాస్టీ. వాళ్ళకు వెసెల్ ఓపెన్ చేసి స్టెంట్ పెట్టాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది. అట్లా కాకుండా చెస్ట్ పెయిన్ అని వచ్చినప్పుడు వాళ్ళకు రెగ్యులర్‌గా మనము సిస్టమాటిక్‌గా ఎవాల్యుయేట్ చేస్తాము. సిస్టమాటిక్‌గా ఎవాల్యుయేట్ చేశాక విల్ కీప్ హిమ్ ఆన్ ద మెడికల్ థెరపీ ఫస్ట్. Then they are doing very well on the medical therapy, very asymptomatic, then we can continue on the medicines also. Then even after medical therapy, patient is still symptomatic, then we have to submit them for the angiogram. మనము వాళ్ళకు మందులన్నీ ఇచ్చాక కూడా వాళ్ళు సిమ్టమాటిక్గా ఉంటే, అంటే హార్ట్ అటాక్తో వచ్చిన వెంటనే వాళ్ళకు స్టెంట్ వేయడం అయితే తప్పనిసరి, యాంజియోప్లాస్టీ చేసి చేయడం అని తప్పనిసరి. అట్లా కాకుండా వాళ్ళు నొప్పితో వచ్చినప్పుడు మనం వాళ్ళని త్వరగా ఎవాల్యుయేట్ చేశాక హార్ట్ ప్రాబ్లం ఉంది అంటే మందులతో స్టార్ట్ చేస్తాము. మందులతో వాళ్ళు రెస్పాన్స్ అవ్వలేదంటే యాంజియోగ్రామ్ చేసి ఆ యాంజియోగ్రామ్లో లీషన్ ఏమన్నా ఉందా చూసుకుని దానికి స్టెంట్ పెట్టడం అనేది లేదా సర్జరీకి పంపించడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దిస్ స్టెంటింగ్ కానీ సర్జరీస్ కానీ కూడా సిమ్టమాటిక్ రిలీఫ్కి ఎక్కువ ఉపయోగపడతాయి. సర్టన్ సబ్సెట్స్ ఆఫ్ పేషెంట్స్లో వాళ్ళకు మార్టాలిటీ బెనిఫిట్, అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ ప్రొలాంగ్ అయ్యేదానికి కూడా బెనిఫిట్ అవుతుంది.